జీవీఎంసీ 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వై డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని వార్డు అభివృద్ధిని విస్మరించి ఇతరులపై నిరాధార ఆరోపణలతో నిత్యం పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. నగరంలోని హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూర్తి యాదవ్ ఉదయం 100 కోట్లు 1000 కోట్ల కుంభకోణాలు చేస్తున్నారని, ఇతరులపై ఆరోపణలు చేసి సాయంత్రానికి స్టార్ హోటల్లో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడని ఆరోపించారు. మరి ఈ వార్డులో బడ్డీలు తోపుడు బళ్ళు ఉంటే అర్ధరాత్రి 3 గంటలకు పోలీస్ ప్రొటెక్షన్తో ఆ బడ్డీలు తోపుడు బళ్ళు తీయించడం జరిగింది. మరి దేనికోసం తీయిస్తున్నారు? మీ బడ్డీలు పేద ప్రజలు బ్రతకడానికా? మరి మీరు కౌన్సిల్లో చెప్తున్నారు నా వార్డులో హౌస్ ట్యాక్స్లు పెంచేయండి, పన్నులు వసూలు చేయండి అని చెప్పి. మొన్ననే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నైట్ ఫుడ్ కోర్ట్ తీయకపోతే మేము రాజీనామా చేస్తాం, ధర్నా చేస్తాం, నిరాదీక్ష చేస్తామని చెప్పి. మీరు ఎందుకు చేయట్లేదు రాజీనామా? మీరు ఎందుకు చేయలేదు ధర్నా? మరి నైట్ ఫుడ్ కోర్ట్ తీయకపోతే మరి హుకుం జారీ చేశారు. మరి ఏంటి ఇదేనా పరిస్థితి? మీరు మరి అధికారంలో ఉన్నది మీరా మేమా? ఆరోపణ చేస్తున్నారు. ఈ యొక్క ఆరోపణ మీద మీ ఏసీబీ ఉంది, విజిలెన్స్ ఉంది. గవర్నమెంట్ భూములు ఏమైనా మీరు ఆక్రమిస్తే మీరు విచారణ చేయండి, మేము చర్య తీసుకోండి. నేను కలెక్టర్ గారు కూడా అదే రిప్రజెంటేషన్ చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా జిల్లా ఈ యొక్క విశాఖ నగరంలో మీరు మంచి పేరొందిన కార్పొరేటర్ గారు కాబట్టి కమింగ్ ఎలక్షన్స్లో మీరు ఏదైనా నా మీద పోటీ చేయగలిగితే పోటీ చేయండి, లేదా నువ్వు ఎక్కడైనా పోటీ చేస్తే మీరు పోటీ చేస్తాను. నీకేం దమ్ముంటే పోటీ చేయండి విశాఖ నగరంలో ఎక్కడైనా. నువ్వు ఎంత మెజార్టీ వస్తుంది, నాకు ఎంత మెజార్టీ వస్తుందో తేల్చుకుందాని ఈ సందర్భంగా సవాల్ విసురుతూ, అదేవిధంగా ఒక 52 వార్డులో విశాఖ నగరంలోనే మరి మంచి వార్డుగా, ఒక మంచి మోడల్ వార్డుగా మరి మేయర్ గారి సహకారంతో ఒక సుందరీకరణగా తయారు చేస్తే ఈయన వచ్చి వార్డులో అవినీతి జరిపోయింది, కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది. ఏ డైవర్ట్ ఎన్ని కోట్ల రూపాయలు ఎవరు తీసుకుంటారు? అంటే రోడ్లు వేసినందుకు, మొక్కలు వేసిన, వాటర్ లైన్స్ బ్యూటిఫికేషన్, లైటింగ్ వేస్తే ఆ డబ్బులు మనం తినేసినట్ట. సాయికాంత్ వర్మ గారు కమిషనర్ గారు ఒక 98 వార్డ్స్లో ఒక ఏ వార్డు బెస్ట్ వార్డు అన్నప్పుడు ఒక 52 వార్డు జియాని శ్రీధర్ రోజు కూడా తెల్లవారు 6 గంటల నుంచి తిరుగుతూ ఒక వార్డుని మంచి వార్డుగా తయారు చేస్తున్న మెచ్చుకొని ఒక బెస్ట్ వార్డుగా నాకు ప్రెజెంటేషన్ ఒక ఈ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, మరి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈయనకి స్కై టవర్ ఎండార్ దగ్గర ఒక బిల్డర్ని బ్లాక్మెయిల్ చేసి సుమారు 4 ఫ్లాట్లు బినామీ పేరుతో ఈ బినామీలతో స్కై టవర్లో ఫ్లాట్లు మీకు ఉన్నాయా లేవా? యొక్క పేర్లన్నీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, త్వరలోనే చూపిస్తాం. ప్రతి ఏరియాలో కూడా ఎండాడు కానీ, మధురవాడు కానీ, ఎంఈపీ కానీ, హెచ్పీ కాలనీ కానీ బిల్డర్స్ అన్నీ భయపిస్తూ అందులో మన అపార్ట్మెంట్స్లో 1 ఫ్లాట్ 2 ఫ్లాట్లు ఇవ్వకపోతే బిల్డర్ని మీ సంగతి ఆర్టీఐకి పెడతాం, ప్రెస్ మీట్లు పెడతామని చెప్పి ఫ్లాట్లు మీరు గుంజుకోవడం నిజం కాదా అని ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా అడుగుతాం. అదేవిధంగా మరి చెప్పాడు ఆయన, మరి జియాని శ్రీధర్ గారు చెప్పులు లేకుండా ఇది లేకుండా జీవీఎంసీలో అవుట్సోర్సింగ్ జాబ్, డ్రైవర్ జాబ్ కోసం ట్రై చేశాడు. మరి దానికి తప్పే ఉంది. మోడీ గారు టీ అమ్ముకొని ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు. మరి ఈయన ఏం చేశాడు? చిరిగిపోయిన బట్టలు వేసుకుని యూత్ కాంగ్రెస్ జాయిన్ అయ్యి పిక్ పాకెటింగ్ చేస్తూ దొరికిపోయి ఈరోజు ఎఫ్ఐఆర్ అయ్యి మరి పోలీస్ కంట్రోల్ ఈ యొక్క పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడే మరి సుమారు 1 మైల్ నుంచి 90 తులాల బంగారం, 30 లక్షల క్యాష్ తీసుకున్న అఫీషియల్గా ఎఫ్ఐఆర్లో ఉంది.